సోర్స్ అప్డేట్ ఈక్వేషన్ చూద్దాం. సో ఫర్ సెలెక్టెడ్ ఫుడ్ సోర్స్ ఐ అనుకో, న్యూ సొల్యూషన్ ఏమవుతుందంటే విఐజే ఈక్వల్స్ టు ఎక్స్ఐజే ప్లస్ పై ఇంటూ ఎక్స్ఐజే మైనస్ ఎక్స్ కేజే. సో ఇలా ఉంటుంది. ఇక్కడ ఎక్స్ఐజే ఏంటిది వేరియబుల్ జే, ఇక్కడ జే ఏంటి వేరియబుల్ ఉన్నది ఆఫ్ ఫుడ్ సోర్స్ ఆఫ్ ఐ. సో జే అనేది ఫుడ్ సోర్స్ ఆఫ్ ఐ అనమాట. అలానే కేజే ఉంది కదా, ఇక సమ్ వేరియబుల్ ఆఫ్ జే ఆఫ్ అనదర్ ర్యాండమ్ ఫుడ్ సోర్స్. ఇది ఇక్కడ సేమ్ వేరియబుల్, ఇక్కడ సేమ్ వేరియబుల్ జే, ఇంకా వేరే ఒక ర్యాండమ్ ఫుడ్ సోర్స్ యొక్క వేరియబుల్ అనమాట. ఇది -1 to 1. ఇది అమౌంట్ ఆఫ్ పర్ముటేషన్స్ని కంట్రోల్ చేస్తుంది. ఇది ఫుడ్ సోర్స్ అప్డేట్ ఈక్వేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకంటే. తర్వాత దిస్ క్రియేట్స్ ఏ నియర్ బై సొల్యూషన్ అనమాట. గ్రీడీ సెలెక్షన్ కీప్స్ బెస్ట్ సొల్యూషన్. సో గ్రీడీ సెలెక్షన్ మనకు బెస్ట్ సొల్యూషన్ పెడుతుంది. ఇట్స్ ఏబీసీ ఆల్గోరిథం స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ ఫుడ్ సోర్సెస్ అన్నీ ర్యాండమ్గా ఇనిషియలైజ్ అవుతాయి. ఎంప్లాయీ బీస్ ఫేజ్ ఉంటుంది. ఫస్ట్ ఎంప్లాయీ బీస్ ఫేజెస్ ఏం చేస్తుంది, ఫుడ్ సోర్స్ని మాడిఫై చేస్తుంది, గ్రీడీ సెలెక్షన్ చేస్తుంది. స్టెప్ 3లా ప్రాబిలిటీ క్యాలిక్యులేట్ చేస్తుంది. ఎందుకంటే బేస్డ్ ఆన్ ప్రాబిలిటీ ఆన్ లుక్కర్ ఫేజ్ వచ్చేస్తుంది. ఎందుకంటే బేస్డ్ ఆన్ ప్రాబిలిటీ ఆన్ లుక్కర్ ఫుడ్ సోర్సెస్ని సెలెక్ట్ చేస్తుంది. అందుకే ఫస్ట్ ఏ తర్వాత ప్రాబిలిటీ క్యాలిక్యులేట్ చేసినాక ఆన్ లుక్కర్ ఫేజ్ వస్తుంది. అక్కడ గుడ్ ఫుడ్ సోర్స్ అనేది సెలెక్ట్ చేస్తారు. లోకల్ సెర్చ్ జరుగుతుంది బేస్డ్ ఆన్ ప్రాబిలిటీ. థర్డ్ ఇయర్ స్కాట్ బీస్ ఫేజ్ వస్తుంది. సో నువ్వు అబ్జర్వ్ చేస్తే ఒక్కొక్క బీస్ వస్తున్నాయి. ఫస్ట్ ఎంప్లాయీ బీస్ ఫుడ్ సోర్సెస్ మాడిఫై చేసి గ్రీడీ సెలెక్షన్ చేస్తారు. తర్వాత ప్రాబిలిటీ క్యాలిక్యులేట్ చేస్తాం. ఎందుకు ప్రాబిలిటీ క్యాలిక్యులేట్ చేస్తామంటే ఆన్ లుక్కర్ బేస్డ్ ఆన్ ప్రాబిలిటీ ఫుడ్ సోర్సెస్ని సెలెక్ట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ లోకల్ సెర్చ్ జరిగిపోతుంది. తర్వాత స్కోర్ బీస్ ఫేజ్, ఇక్కడ అబండెంట్ ఫుడ్ సోర్సెస్ అని రిప్లేస్ అవుతాయి. అంటే ఎక్కడైతే ఇప్పుడు ఈ ఫుడ్ సోర్స్ అవసరం లేదు, అది వేరే ర్యాండమ్ ఫుడ్ సోర్స్తో రిప్లేస్ చేయాలి కదా, అది స్కాట్ బీస్ ఫేజ్లో జరుగుతుంది. ఇలా బెస్ట్ సొల్యూషన్స్ అన్ని మెమరైజ్ అయ్యి ఇదే ప్రాసెస్ కంటిన్యూ అవుతూ ఉంటుంది.